22 సంవత్సరాలు దేవుణ్ణి నమ్మని క్రైస్తవుడిగా నేను జీవించాను. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి, ఒక పాస్టర్లు ఉన్న కుటుంబంలో పుట్టి, బిషపులు, ఇవాంజలిస్టులు, అపోస్తులు ఉన్నటువంటి కుటుంబం, చాలా పెద్ద సేవకుల యొక్క కుటుంబంలో పుట్టి, దేవునితో వ్యక్తిగత సంబంధం లేకుండా, దేవుని నమ్మకుండా, ఒక రకంగా చెప్పాలంటే దేవుడు తప్ప మిగిలినవన్నీ కూడా నా జీవితంలో విగ్రహములు అయిపోయాయి. వాటిలో 1, 2, 3 నమూనాలుగా చెప్తాను మీకు. విశదీకరించి చెప్పాలంటే టైం లేదు. ఫస్ట్ నా జీవితంలో వచ్చినటువంటి విగ్రహం ఏంటో తెలుసా? 5వ ఏట 6వ ఏట మా నాన్నని పోగొట్టుకోవడం. మా నాన్న లేడు అన్నటువంటి బాధ నన్ను క్షీణించి, నన్ను కృంగదీసి, తండ్రి లేని జీవితంలో తండ్రి యొక్క ప్రేమను నోచుకోక, ఎవరైనా తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని భుజాలపైన మోసుకొని వెళ్తుంటే వాళ్ళని చూసి ఏడ్చుకుంటూ, బాధలో ఇక నాకు ఎవ్వరు లేరు, నన్ను ఇలాగ ఆదరించే వాళ్ళు లేరు, ఇలాగ హత్తుకునే వాళ్ళు లేరు మా నాన్నలాగా అని బాధపడి, మొట్టమొదటిసారిగా 11వ ఏట 11 years టైంలో నా జీవితంలో వచ్చిన మొట్టమొదటి విగ్రహము, బానిసత్వం ఏంటో తెలుసా? స్మోకింగ్. 6వ తరగతిలో సిగరెట్లు తాగడం ప్రారంభించాను. చిన్న అలవాటుగా ప్రారంభమై రోజుకి దాదాపు 30, 40, 50 సిగరెట్లు తాగేవాడిని ఫర్ 1 year, ఒక సంవత్సరం పాటు. 7వ తరగతికి రాగానే మరొక విగ్రహం 12వ ఏట తాగడం ప్రారంభించాను. బ్యాగ్లో పెట్టుకుని తాగుతున్న దగ్గుమందు కాదు, ఆ మందు. అది కూడా చిన్నగా ప్రారంభమై దానికి దాదాపు 4 సంవత్సరాలు, 7, 8, 9, 10, 4 సంవత్సరాలు తాగుడికి బానిసనైపోయాను. ఎంత బానిసో తెలుసా? తప్ప తాగి కుప్పతోటలు, రోడ్లలో ఉన్న మున్సిపాలిటీ కుప్పతోటల పక్కలో పడిపోయేవాడిని. ప్రతిరోజు ఇదే వ్యాపారం, ఇదే బిజినెస్. ఎవ్రీ డే డ్రంక్ అండ్ ఫాలన్ ఆన్ ద గ్రౌండ్, ఆన్ ద రోడ్స్. గుడ్డలని చినిగిపోయి నోట్లో నుంచి నురగ గారుతూ, చింపిరి బట్టలతో, ఇదే కుటుంబంలో నుంచి పుట్టినటువంటి వ్యక్తిని నేను. కానీ జీవితం మాత్రం అలాగుండేది. 4 సంవత్సరాలు. 10వ తరగతిలో ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు నేను నాకున్నటువంటి విగ్రహము నా జీవితంలో మా నాన్న లేనటువంటి లోటును తీర్చలేకపోయింది. 10వ తరగతిలో ప్రతి యవనస్తునికి పుట్టేటువంటి ఒక భావోద్వేగం, ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఏంటది? ప్రేమ. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాను. మా నాన్న ప్రేమ లేదు కదా, మా మమ్మీ చాలా ప్రేమించింది నన్ను. అలాగే నన్ను నా జీవితంలో ప్రేమించే వాళ్ళు లేరని కాదు, మా నాన్న యొక్క ప్రేమ, మా మమ్మీ యొక్క ప్రేమ 2 కలబోసి ప్రేమించింది నన్ను. అయినా కూడా మా నాన్న ప్రేమ నాకు దొరకలేదు. ఈ రోజు వరకు కూడా మా నాన్న జ్ఞాపకాలు లేవు నాకు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి తప్ప ఇవి చూసుకుంటూ ఉంటాను. 4 తరాలు ఉన్నారు ఇక్కడ, మా తాత, మా అబ్బా, మా నాయన, నేను, నా కొడుకు. ఈ ఫోటో తప్ప నాకు ఆయన జ్ఞాపకాలు లేవు. సో మా నాన్న అంటే చాలా ప్రేమ నాకు. మా నాన్న ఉండింటే బాగుండునే అన్నటువంటి ఆశ. అలాగా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి కనీసం ఈమె ప్రేమ ద్వారా అన్న మా నాన్న లేని ప్రేమను పొందగలనేమో అనుకున్నా. ఫస్ట్ టైం నా లైఫ్లో ప్రేమ యొక్క రిజెక్షన్ ఆ అమ్మాయి దగ్గర నుంచి. షీ సెడ్ నో, షీ డినైడ్, షీ రిజెక్టెడ్ మై ప్రపోజల్. నాకు అన్నీ ఉన్నా కూడా షీ సెడ్ నో. ఇక అప్పుడు నా జీవితంలో వెక్స్ అయిపోయా. ఇక ఈ జీవితం వద్దనుకొని నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి ఒక 30 నిద్ర మాత్రలు తీసుకొని మింగేశాను. చచ్చిపోవాలనుకున్నాను. సూసైడ్ అటెంప్ట్ ఫస్ట్. చచ్చిపోలేదు. మా మమ్మీ పనిచేసే హాస్పిటల్, మా మమ్మీ ఒక నర్సుగా పనిచేసేది. హాస్పిటల్లో పడ్డా, మా మమ్మీ బతికించుకుంది లాస్ట్ మినిట్లో. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ చచ్చిపోవాలనుకున్నా. నేరుగా పురుగుల మందు అమ్మేటువంటి షాపుకు వెళ్ళి ఎండ్రిన్ బాటిల్ దొరుకుతుంది. ఒక చిన్న బాటిల్ తీసుకొని ఎండ్రిన్ మందంతా ఫుల్ బాటిల్ తాగేశాను. మళ్ళీ సేమ్ మా మమ్మీ ఎక్కడైతే పని చేస్తుందో ఆ హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఒక మిషన్ హాస్పిటల్లో. మా మమ్మీ మళ్ళీ నోట్లోకి మొత్తం ఆ పైప్ లేసి కక్కిచ్చి, ఎనిమా ఇచ్చి, ఏమేమో చేసి బతికించుకుంది. అప్పటికే సర్వ అవమానాలు అయిపోయాయి మమ్మీకి. ఉదయం లేచి ఆదివారము తల వంచుకొని చర్చ్ స్టార్ట్ అయిన తర్వాత చర్చికి వెళ్ళి, చర్చికి లాస్ట్ ఈ ప్రార్థన ఆశీర్వాదం కాకముందే పరిగెత్తి వచ్చేసింది. అవమానం తట్టుకోలేక, మనుషులు చెప్పే మాటలు తట్టుకోలేక, అమ్మ వాడు అక్కడ పడిపోయి ఉన్నాడు, వాడు ఇక్కడ పడిపోయి ఉన్నాడు, ఆ మాటలు తట్టుకోలేక అవమానంతో వచ్చేసేది. అప్పటికి అందరికీ తెలిసిపోయింది వీడు పచ్చి తాగుబోతు అయిపోయాడు. రెండవసారి మళ్ళీ బ్రతికి బయటపడ్డాను. 3 నెలల తర్వాత మళ్ళీ
ఇంకొకసారి మళ్ళీ అటెంప్ట్ చేశాను. బ్లేడ్ తీసుకొని ఇక్కడ ఒక 2 నరాలు, ఇక్కడ ఒక 2 నరాలు కట్ చేసేసుకున్నా. చచ్చిపోవాలి, బతకాలన్నటువంటి ఆశ లేదు, చచ్చిపోవాలనుకున్నా. ఒక రకంగా చెప్పాలంటే సూసైడల్ స్పిరిట్, ఆత్మహత్య ఆత్మ నా జీవితంలో ఒక విగ్రహం అయిపోయింది. ఇట్ బికేమ్ లైక్ అన్ ఐడల్ ఫర్ మీ. చచ్చిపోవాలి నాకు ఈ జీవితం మొత్తం. 3 సార్లు బ్రతికి బయటపడేసరికి ఇక ఒక రకమైన విప్లవాత్మకమైన యాటిట్యూడ్ వచ్చేసి, ఒక రాడికల్ నేచర్, కోపం, ఎవరినైనా కొట్టాలి, ఎవరినైనా ఏదో ఒకటి చేయాలి, చంపాలి, ఇలాంటి స్వభావంతో నా జీవితంలో మొట్టమొదటిసారిగా రౌడీలతో, గూండాలతో, కాంట్రాక్ట్ మర్డర్స్ చేసేటువంటి వాళ్ళతో నా స్నేహం మొదలైంది. నా దగ్గర డబ్బులు బాగుండేటివి, వాళ్ళ పైన ఖర్చు పెట్టేవాడిని, వాళ్ళు నన్ను తీసుకువెళ్ళేవారు, వాళ్ళతో పాటు తిరిగేవాడిని. 10వ తరగతిలో మార్చి నెలలో ఎగ్జామ్ రాయాలి అని అంటే జనవరి నెలలో 3 నెలలు ఇంటి నుంచి పారిపోవాల్సి వచ్చింది. దూరంగా మదనపల్లి, మాది చిత్తూరు జిల్లా, దూరంగా అనంతపురం అవతలకు వెళ్ళి 3 నెలలు దాక్కోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? 15వ ఏట మొట్టమొదటిసారిగా కత్తి పట్టుకొని ఒకరిని పొడవాల్సి వచ్చింది. బట్ ఆల్మోస్ట్ చచ్చిపోయే పరిస్థితికి వస్తే అటెంప్ట్ మర్డర్ కేసు కింద 5 పేర్లు వెళ్ళాయి. టాప్ 5 నేమ్స్. అందులో నిందితుడు, 5వ నిందితుడు పోలీస్ అయ్యగారు ఉన్నారు. అక్యూజ్ 5, A5, A1, A2, A3, A4, A5 జోయల్, నవీన్, బాబ్, భక్తవత్సల పోలీస్ కేసులో నమోదైపోయింది. స్కూల్లో రోమన్ క్యాథలిక్ నన్ స్కూల్లో చదివేవాడిని రెస్టికేట్ చేసేసారు, డీబార్ చేసేసారు. ఇక వీడు రావడానికి లేదు ఎగ్జామ్కి. దూరంగా వెళ్ళిపోయాను. లాస్ట్కి నా కేసులో నుంచి పెద్ద డబ్బు కట్టి మా మమ్మీ మళ్ళీ వెళ్ళి వాళ్ళని వీళ్ళని పిలుచుకొని పోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు బట్టి కేసులో నుంచి పేరు కొట్టించేశారు. 3 నెలల తర్వాత ఇంటికి వచ్చాను, ఊరికి వచ్చాను. స్ట్రైట్గా స్కూల్ దగ్గరకు తీసుకొని వెళ్తే కాళ్ళపైన పడిపోయింది మా మమ్మీ, ఆ సిస్టర్ గారి యొక్క కాళ్ళపైన పడిపోయి, అమ్మ మా దేవుడు వాడిని క్షమించాడు, మేము వాడిని క్షమించాం, మీరు కూడా ఒక్కసారి క్షమించే వారికి ఒక్క అవకాశం ఏమిటో, 10th క్లాస్ పాస్ అయితే వారికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందంటే ఒప్పుకోలేదు. మొత్తానికి అది ఇది చేసి ఒప్పుకున్నారు, హాల్ టికెట్ ఇచ్చారు. పరీక్ష రాశాను, ఫస్ట్ క్లాస్ వచ్చేసిన. అందరూ అనుకున్నారు, బో జోయల్ గారి జీవితం మారిపోయింది, వీని లైఫ్లో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది అనుకున్నారు. కానీ అది చెడు నుంచి మంచికి కాదు, కానీ చెడు నుంచి దరిద్రానికి. ఎలాగో తెలుసా? మా మమ్మీ అంది, నువ్వు ఇక్కడ ఉంటే రై బాగుపడవు, వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి, ఒక హాస్టల్లో పోరా నాయన, నేను ఎవడైనా ఒకటి చంపేస్తాడు, లేదా నువ్వు ఎవరినైనా ఒకటిని చంపేస్తావు, ఈ కథలే వద్దు, నాకు నువ్వు కావాలా, నువ్వు ఉండేది ఒకటి నాకు, మీ నాయన్ని నీలో చూసుకుంటున్నాను రా అని కన్నీరు పెట్టుకొని నన్ను పంపించేస్తా. హాస్టల్కి వెళ్ళిపోయాను. అనంతపురంలో ఒక హాస్టల్లో చేర్చారు. ఇక అడిగే నాదుడు లేడు, చూసే నాదుడు లేడు, ఒక అధికారం లేదు, ఒక స్పిరిచువల్ గైడెన్స్ లేదు, చర్చ్ లేదు, ఏం లేదు. డబ్బులు మాత్రం విపరీతంగా వచ్చేటివి. ఎందుకంటే ఏ లోటు లేకూడదు కదా, తండ్రి లేని బిడ్డ, జాలి. ఈ డబ్బులు ఎక్కువైపోయేటప్పటికీ నా జీవితంలో రాకూడనటువంటి అలవాట్లు వచ్చాయి. ఓకేనా? లైవ్ అవుతుంది. 11వ తరగతిలో 16 years, నేను 16 సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారిగా ఈ శరీరంతో వ్యభిచారం చేయడం ప్రారంభించాను. ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో వాళ్ళకి కావాలి, వాళ్ళని నేను అనుభవించాలి. ప్రతిరోజు వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళాను, చెయ్యకూడని పనులు చేశాను, ఈ శరీరాన్ని మాలిన్యం చేసుకున్నాను. ఒక రకమైన కమాండింగ్ యాటిట్యూడ్ వచ్చేసి నాకు కావాలంటే కావాలంతే. 1 సంవత్సరం పాటు భయంకరమైనటువంటి వ్యభిచారపు కూపంలోకి దిగిపోయాను. 17వ ఏట మరొక భయంకరమైనటువంటి జబ్బు, విగ్రహం. ఏంటో తెలుసా? డ్రగ్స్కి అలవాటు పడ్డాను. చిన్నగా మొదలైంది. అది కూడా గుట్కాలు, మాణిక్ చందులు, జరదాలు ఇలాగ ప్రారంభమై బ్రౌన్ షుగర్, చెరస్, గాంజా, బంగి, సారాయి, ఏది దొరికితే. డబ్బులుంటే కాస్ట్లీ, డబ్బులు లేకపోతే స్టేషనరీ షాపుకు వెళ్ళి, ఇది చెప్తున్నా స్టేషనరీ వార్నింగ్, ఇది మీకు ఎప్పుడు చేయగండి, నేను చెప్పానని. వైట్నర్ దొరికేది, ఇంక్ తొడపడానికి యూస్ చేస్తారు వైట్నర్. 2 బాటిల్ వైట్నర్ తీసుకొని కర్చీఫ్లేకి అలాగ పీల్చేసేవాడిని. 10 గంటలు కొట్టేసేది నా బ్రెయిన్కి. ఎందుకనంటే నా బాడీ అలవాటు పడిన గంటలు, మత్తు గంటలు ఎన్నో తెలుసా? 15 గంటలు. ఒక్కసారి ఇంజెక్షన్ వేసుకుంటే, ఇక్కడ ఈ వెయిన్కి వేసుకుంటే అది స్ట్రైట్ బ్రెయిన్కి కొట్టేది. 15 గంటలు కళ్ళన్నీ తేలేసి పడుకునేవాడిని, నిద్రపోయేవాడిని, ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవాడిని. ఇక డబ్బులు లేకపోతే అంత కాస్ట్లీ డ్రగ్స్ దొరకవు, సో ఇది పీల్చేవాడిని. అది దొరకలేకపోతే ఇప్పుడు నా బ్యాగ్లో టస్కీ ఉంది, దగ్గు. నాకు
ఆ రోజుల్లో చాలా ఫేమస్గా వాడేటువంటి ఒక దగ్గుమంది ఏంటో తెలుసా? బెనెడ్రిల్ అన్నాడు. ఇప్పుడు కూడా ఉంది అది బెనెడ్రిల్. ఒక చిన్న స్పూన్ బెనెడ్రిల్ వేసుకుంటే రాత్రి పడుకోకముందు రాత్రంతా అలా కదిపినా కూడా లేవం, అంత మత్తది. 2 బాటిల్ తాగేవాడిని. బెనెడ్రిల్ ఎవరు వద్దనరు, తాగేసేవాడిని. ఇంత భయంకరమైనటువంటి మత్తులో జీవించాను. 16-17లో ప్రారంభమైనటువంటి ఈ 2 అలవాట్లు 22 ఏండ్ల వరకు నా జీవితంలో విగ్రహములు అయిపోయాయి. నా శరీరం చూడండి, నా వైపు నా శరీరం ఇంత ఉబ్బిపోయింది, నా ముఖం ఇలా ఉబ్బిపోయింది, నా నుదుడు, నా చెంపలు, నా దవళ్ళు ఇవన్నీ కూడా ఇలా ఉబ్బిపోయాయి. ఎవరైనా నన్ను చూస్తే వీడు ఖచ్చితంగా చచ్చిపోతాడు తొందరలో, వీడికి ఏదో రోగం వచ్చేసింది అనుకునేవారు. అబ్బా, ఆ నాన్సక్క భక్తవత్సలంకు పుట్టినటువంటి కొడుకేందయ్య అంత దారుణంగా తయారయ్యాడు అని ఊరంతా చెప్పుకునేవారు. మదనపల్లిలో క్రైస్తవ యవనస్తులలో ఇంత దరిద్రుడు లేడు, దౌర్భాగ్యుడు లేడు, నీచుడు లేడు, నికృష్టుడు లేడు, అట్లాంటి వాడు ఎవడయ్యా అంటే ఫస్ట్ పేరు నా పేరు చెప్పేవారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జాగ్రత్తగా వినండి, ఒక 40-50%. ఇంతకంటే ఏం ఘోరమైన పనులు చేశారా? మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను అడగండి, చెప్తాను నేను మీకు. నా దగ్గరకు కూడా రారు మళ్ళీ మీరు అవి చెప్తే. అంత భయంకరమైన పనులు చేశాను 22 సంవత్సరాలు. నా శరీర ఆకారం చూసి భయపడిపోయి జనాలు, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క బిడ్డల్ని నా దగ్గరికి పంపించకూడదని తలుపులు వేసుకునేసేవారు. నేను హాలిడేస్లో మదనపల్లికి పోతే, అబ్బో వాడు వచ్చాడబ్బా హాలిడేస్కి, వాంతో మాత్రం మా బిడ్డలు సహవాసం చేయకూడదు. దాదాపు 20-25 మందిని మా చర్చ్లో డ్రగ్స్లోకి, వ్యభిచారంలోకి, తాగుడులోకి, స్మోకింగ్ అడిక్షన్స్లోకి తీసుకువెళ్ళిపోయాను. అందరిని చెడగొట్టేశాను. అలాంటి లైఫ్. నన్ను చూసి నాతో స్నేహం చేయాలి అని ఆశపడినటువంటి ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు, తన పేరు శామ్యుయల్ రాజ్. తను నన్ను చూసి, అబ్బా ఈ క్రైస్తవుని పేరు కలిగినటువంటి ఈ వ్యక్తి దేవుని చేత పట్టుబడితే ఎంత బాగుంటుంది, ఇంత తలాంతులు, సినిమా పాటలు పాడుతున్నాడు, డ్యాన్సులు చేస్తున్నాడు, ఇంత టాలెంట్ ఉంది ఈ అబ్బాయికి, దేవుని చేతిలో వాడబడితే ఎంత బాగుంటుంది అని నా కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేసి నాతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పరచుకున్నాడు. చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని, గాస్పెల్ని చెప్పాలని ప్రయత్నించాడు. నేను రిజెక్ట్ చేశాను. నేను అన్నాను, నేనే పాస్టర్ల కుటుంబం నుంచి వచ్చానయ్యా, నువ్వు నాకు చెప్తావు, నాకు తెలియందా అన్నటువంటి గర్వంలో, ఆత్మీయ గర్వంలో కూడా జీవించాను. ఆత్మీయ గర్వం, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా నా జీవితంలో ఒక విగ్రహంగా ఉండేది. అలాగ జీవించాను. ఇంకొక స్నేహితుడు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, వాడు కాలేజ్లో. వాడు నన్ను చూసి, ఒరేయ్ నువ్వు చాలా భయంకరమైన పరిస్థితుల్లో రా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. హోల్ బాడీ చెకప్ చేస్తే, ఎక్స్రే తీస్తే లోపల ఉన్నటువంటి ఎముకలు కూడా కనపడలేదు. మొత్తం దిట్టమైనటువంటి నల్ల కలర్లో పొగ లాంటిది. ఎందుకంటే ఆ ప్రకారమైనటువంటి స్మోకింగ్. లంగ్స్, కిడ్నీస్, ప్యాంక్రియాస్, మొత్తం హార్ట్ అంతా చెక్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ 80-90% గాన్. డాక్టర్లు అన్నారు, ప్రిస్క్రిప్షన్ పైన రాశారు, 2.5 months నుంచి 3 months వరకు బ్రతుకుతాడంతే ఈ వ్యక్తి. దయచేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పేసేయండి, ఈస్ నాట్ గోయింగ్ టు లివ్. 90% ఆఫ్ ఆల్ హిస్ బాడీ పార్ట్స్ ఆర్ గాన్, ఇంపాసిబుల్ చెప్పేసేయండి. మా మమ్మీకి కూడా ఫోన్ చేసి చెప్పేశారు, నా ఫ్రెండ్ ఇట్లాగుందా అంటే ఈయన పరిస్థితి అంటే. సరేనైనా వాడు ఎగ్జామ్స్ రాసేసి వచ్చేసేయండి. 97 గురించి మాట్లాడుతున్నా. మార్చ్ ఏప్రిల్లో జరిగినటువంటి జనవరి ఫిబ్రవరిలో జరిగిన సంగతి. ఇక 2 నెలల్లో పరీక్షలు ఉన్నాయి కదా నైనా, రాసేసి వచ్చేసేయని, వాడు చచ్చిపోయేదేదో ఈడ చచ్చిపోతాడు అన్నట్లు మా మమ్మీ చెప్పేసి. మార్చ్ 6, 7, 8 అనంతపురంలో 3 రోజుల ప్రేయర్ క్యాంప్ జరిగింది. ఈ క్యాంప్ని కండక్ట్ చేసినటువంటి సంస్థ పేరు EU, ఇవాంజలికల్ యూనియన్. స్టూడెంట్స్ మధ్యన పరిచర్య. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నాడు? వండర్ఫుల్. స్టూడెంట్స్ మధ్యన పరిచర్య వాళ్ళది, ప్రత్యేకమైన పరిచర్య. వాళ్ళు నన్ను ఈ క్యాంపుకి పిలిచారు. ఎందుకంటే ఈ క్యాంపులో శామ్యుయల్ రాజ్ ఒకడు, ఆ గ్రూప్లో, ఆ మినిస్ట్రీలో తను కూడా ఒకడు. వాళ్ళు చెప్పారు, చాలా మంచి మ్యూజిక్ ఉంటుంది, ఇలాంటి మ్యూజిక్, మంచి కొయర్ ఉంటుంది, నువ్వు రా, ఎంజాయ్ చేయొచ్చు 3 days. నాకు తెలుసు నీకు స్పిరిచువల్ స్టాండర్డ్స్ జ్ఞానం ఎక్కువ, బట్ అట్లీస్ట్ మ్యూజిక్ కోసం ఎందుకు రాకూడదు నువ్వు అంటే బ్యాగ్ సర్దుకున్నాను. బ్యాగ్లో బైబుల్ తప్ప మిగిలినవన్నీ ఎత్తుకున్నాను. ఒక 3 జతల బట్టలు, ఒక 10 గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ సిగరెట్ ప్యాకెట్లు, క్వార్టర్ బాటిల్ ఒక 10, తర్వాత డ్రగ్ ప్యాకెట్స్ పొట్లాలు కట్టుకొని, పొళ్ళు,
ఒక 20 ప్యాకెట్లు 3 దినాలకు సరిపోయే సామాగ్రి తీసుకొని 3 రోజులు డ్రగ్స్ తీసుకున్నా, 3 రోజులు తాగాను, 3 రోజులు సిగరెట్లు దొంగగా తాగి ఆ 3 రోజులు గడిపాను. లాస్ట్ డే ఇలాగా మీటింగ్ అయిపోయే పరిస్థితి. ఇక్కడ ఒక ఇవాంజలిస్ట్ నిలబడుకొని ఉన్నాడు. ఆయన పేరు పిసి జాషువా గారు, మైదుకూరు నుంచి. ఆయన చివరిగా మీటింగ్ ముగిస్తూ మాట్లాడేటువంటి మాటలు ఇవి, జాగ్రత్తగా వినండి. మనం మీటింగ్ ముగించిన వింటున్నాం. ఈ మీటింగ్ ముగించే లోపు ఇది సువార్త పరిచర్య యొక్క మా యొక్క థీమ్ కాబట్టి, సువార్త అనేది మా యొక్క పరిచర్య యొక్క థీమ్ కాబట్టి, ఇప్పుడు నేను మీకు ఒక ఆల్టర్ కాల్ ఇస్తున్నా. ఇక్కడ యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే మీరున్నటువంటి చోట లేచి నిలబడి ముందుకు రండి, ఆల్టర్ దగ్గరికి రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అన్నాడు. ఈ మాటలు ఎన్ని వినింటానో నాకేమి చలనం కాలేదు. ఆ చివరి బెంచ్, ఆ చిన్నోడు కూర్చొని ఉన్నాడే, అలాగ లాస్ట్ బెంచ్లో కూర్చొని ఉన్నాను. మనది ఎప్పుడు లాస్ట్ బెంచ్, స్కూల్లోను, కాలేజీలోను, చర్చిలోను లాస్ట్ బెంచ్లో కూర్చొని ఉన్నా. మత్తులో కూర్చొని ఉన్నా, డ్రగ్స్ వేసుకున్నా, తాగాను సిగరెట్లు. దాదాపు 700 మంది ఉన్నారు మీటింగ్లో. ఒక్క పుల్లు కూడా నాకు స్పందన కలగలేదు. రెండవ మారు అదే మాట అన్నాడు. ఇట్ డిడ్ నాట్ రియలీ ఎఫెక్ట్ మీ, ఏమనిపించింది. మూడవసారి ఆయన అన్నటువంటి మాటలు ఇవి, జాగ్రత్తగా వినండి. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. శామ్కి నా గత జీవితం గురించి తెలియదు, నాకు ఫ్రెండ్ మాత్రమే. నేను మంచిగా మాట్లాడతాను, మంచి బట్టలు వేసుకుంటానని బాగా క్లోజ్ అయిపోయాడు. తన టేస్ట్లు నా టేస్ట్లు ఒకటి అయిపోయి హీ జస్ట్ బికేమ్ అ గుడ్ ఫ్రెండ్. కాకపోతే నా గురించిన కన్సర్న్ ఉండింది, వీడు మారాలి అన్న కన్సర్న్. ఈ చివరిదిగా ఇక్కడ ఉన్నటువంటి ఇవాంజలిస్ట్ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? చివరిగా ఈ మాట చెప్తున్నాను మూడోసారి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా మీ తండ్రి ప్రేమను కోల్పోయినటువంటి వారు ఇక్కడ ఉన్నారా? ఉంటే మీకు ఒక శుభవార్త. ఆ తండ్రి యొక్క ప్రేమ స్థానములో నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు తిరిగి ఇచ్చి, ఆ ప్రేమను నీకు తిరిగి ఇచ్చి, నిన్ను తిరిగి బ్రతికించడానికి, ఒక కొత్త జీవితాన్ని నీకు ఇవ్వడానికి నేను ఒక వ్యక్తిని నీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన పేరే యేసు క్రీస్తు అన్నాడు. ఒక్కసారి ఆ మాట అనగానే ఆ చివరన కూర్చొని నేను ఉలికిరిపడ్డాను. ఈయనకి ఎలాగ తెలుసురా బాబు నా గురించి? ఈయన మాట్లాడుతున్న మాటలు నా గురించే. హౌ డస్ హీ నో? ఆ తండ్రి ప్రేమ కావాల్సింది నాకే, ఆ తండ్రి ప్రేమను కోల్పోయింది నేనే. హౌ ఈజ్ ఏబుల్ టు టెల్ దిస్ అన్న ఒక ఆశ్చర్యంలో అలాగా ఐ వాస్ లైక్ స్టన్డ్. రోమాలు నెక్కబొడుచుకున్నాయి. వెన్ హీ సెడ్ దిస్, చివరిదిగా ఒక మాట అన్నాడు. ఆ తండ్రి ప్రేమ నీ జీవితంలో యేసుక్రీస్తు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ యేసయ్య యొక్క ప్రేమను ప్రయత్నించడానికి నీవు ఆశపడుతున్నావా అన్నాడు. ఆ ప్రయత్నించడానికి ఆశపడుతున్నావు అన్న మాట నన్ను ఆకర్షించింది. ఎందుకో తెలుసా? సిగరెట్లను నేను ప్రయత్నించాను, తాగుడు ప్రయత్నించాను, వ్యభిచారాన్ని ప్రయత్నించాను, మర్డర్ కేసెస్ 1, 2 కాదు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద రౌడీ యొక్క గ్రూప్లో నేను చేరిపోయిన. ఆయన పేరు చెప్పను కానీ ఆ రోజుల్లో హీ వాజ్ అ బిగ్ టైమ్ రౌడీ, బిగ్ టైమ్ మర్డరర్, పొలిటీషియన్. ఇప్పుడు లేడు ఆయన. వాళ్ళ గ్యాంగ్లోకి చేరిపోయాను. 1, 2 కాదు, కోకోలల్ కేసులు, గ్యాంగ్ సెటిల్మెంట్ కేసులు, అటెంప్ట్ మర్డర్స్ అన్నీ. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో మాట్లాడుతున్నారండి. హూ ఇస్ దట్ స్పీకింగ్? బయటికి వెళ్ళిపోయి మాట్లాడేస్తారండి. When the Holy Spirit is talking, you don't talk in between. That's a big distraction. Give respect to Holy Spirit. నాకొద్దులే, పనికి మాలోనే నేను ఇప్పుడు చెప్తున్నదంతా. ఇంత దరిద్రమైన జీవితం ఎవడు జీవించినాడు? నాకొద్దు. బట్ ఐ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ సైడ్ మీ. ఉపవాసం ఉండి జీవితాంతం ఉపవాసం ఉండి నిలబడుకొని ఉన్నాను. జీవితాంతం ఉపవాసం, ఎవ్రీ డే. నేను చచ్చిపోయేంత వరకు ఉపవాసం. ఎందుకో తెలుసా? స్లిమ్గా ట్రిమ్గా ఉండాలని కాదు, నా యేసయ్య కోసము ఆత్మల్ని సంపాదించడానికి. ఈ మూడవసారి ఆ మాట అనగానే ఆ యేసయ్య ప్రేమగా నా తండ్రి ప్రేమను ఇవ్వగలిగితే నాకు ఆ యేసయ్య ప్రేమను ప్రయత్నించాలని ఆశగా ఉంది. ఆ యేసయ్య ప్రేమ నాకు కావాలని అక్కడి నుంచి తూగుతూ ఆల్టర్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాను. ఇలాగ మధ్యలో నుంచి, ఐల్లో నుంచి నడుచుకుంటూ ముందుకు వచ్చాను. ఈయన ఇక్కడ నిలబడుకొని ఉన్నాను, నేను ముందుకున్నాను.
నేను అక్కడికి రాగానే ఎవ్వరు నన్ను అడగలేదు, ఆటోమేటిక్లీ నా 2 మోకాళ్ళు ఆ ఆల్టర్ దగ్గర వంగాయి, నా 2 చేతులు ఆకాశం వైపు ఇలాగ లేచాయి. ఒక్క క్షణంలో ఆ నేలపైన దబ్బని పడిపోయాను కింద. ఒక అరగంట సేపు గిల్ల కొట్టుకున్నాను, రొమ్ములు కొట్టుకొని ఏడవడం ప్రారంభించాను. ప్రభువా నన్ను క్షమించిన ఆయన, 2 రోజులు 3 రోజుల క్రితం నేను వ్యభిచారం చేశాను, ఈరోజు తాగున్నా ప్రభా, ఈరోజు డ్రగ్స్ వేసుకున్నా ప్రభా, ఈరోజు సిగరెట్లు తాగాను ప్రభా. ఇంత ఘోరమైన పాపిని నువ్వు క్షమించి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చి నేను కోల్పోయినటువంటి నా తండ్రి జీవితాన్ని నీవు నాకు తిరిగి ఇవ్వగలిగితే నాకు నీవు కావాలి ప్రభువా అంటూ ఏడవడం ప్రారంభించాను. అరగంట తర్వాత లేచాను. ఇలాగా ఈ పాకెట్ అలాగ తడుముకొని అలాగ తీస్తే డ్రగ్స్ ప్యాకెట్స్ వచ్చాయి బయటికి. ఈ పాకెట్ ఇలాగ తడుముకొని ఇలాగ బయటికి తీస్తే సిగరెట్ ప్యాకెట్లు వచ్చాయి. వెనకాల నుంచి ఇలాగ తడుముకొని తీస్తే ఒక బాటిల్ వచ్చింది, మందు బాటిల్ వచ్చింది. ఆ 3 ఏంటివో నేను గుర్తించలేకపోయా. ఐ కుడెంట్ రికగ్నైజ్ వాట్ దే వర్. వాటిని అన్నింటినీ తీసుకొని వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి డస్ట్బిన్లో పడేశాను. 22 ఏళ్ళ వయసులో డాక్టర్ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? 3 నెలల్లో చచ్చిపోతానని. ఈరోజు నాకు 48. నా దేవాది దేవుడు నా యేసయ్య నన్ను బ్రతికించాడు. బ్రతికించడమే కాదు, కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగిచ్చాడు, కోల్పోయిన ఆయుష్ను తిరిగిచ్చాడు, కోల్పోయిన శక్తిని తిరిగించాడు. నార్మల్ లైఫ్, ఫిజికల్ లైఫ్లోకి నన్ను దేవుడు తీసుకొని వచ్చాడు. అంతేకాదు, మురికి కాలువల దగ్గర, కుప్పతొట్ల దగ్గర పడి వ్యభిచారుల యొక్క ఇళ్లలోకి పోతూ, ప్రతిరోజు తప్ప తాగి తిరుగుతూ, ప్రతిరోజు డ్రగ్స్ వేసుకుంటూ 10 గంటలు 15 గంటలు పడుకునేటువంటి ఇదే జోయల్ నవీన్ బాబ్ను ఈరోజు దేవుని యొక్క సేవకుడిగా దేవుడు లేపాడు. ఇంకో మాట చెప్తాను, దేవుని మహిమార్థమై. నా వయసు 48 సంవత్సరాలు. దేవుని మహాకృపను బట్టి 48 దేశాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపాడు. ఇది ఇందాక అయ్యగారు చెప్పారు, ఇది యెహోవా వల్ల మాత్రమే జరిగే కార్యాలు, యేసయ్య వల్ల మాత్రమే జరగగలిగే కార్యాలు. ఎవడు నమ్మలేదు. జోయల్ గాడు మారాడు, రక్షణ పొందాడు అనంటే ఎవడు నమ్మలేదు. మా మదనపల్లిలో మా చిన్నాన్నే నమ్మలేదు పాస్టరు. ఫస్ట్ ఆయన నాకు సువార్త ప్రకటించాడు, కొడవలు ఎత్తుకున్నా నరుకుతా నిన్ను, నీ బిడ్డలకు చెప్పుకోబోయాను. ఆయనకు చెప్తే ఆయన నమ్మలేదు, నా స్నేహితులు నమ్మలేదు. లాస్ట్కి ఇంటికి వెళ్ళా, మా మమ్మీ దగ్గరికి వెళ్ళా. ఒకప్పుడు విసుగు చెందిపోయి డ్రగ్స్ వేసుకొని ఇంటికి వస్తే నన్ను అలా కూర్చోబెట్టి ఆమె ముఖంలోకి చూడలేని పరిస్థితి. అంత మత్తులో ఉన్నా నేను. కొంచెం ఆమె ముఖంలోకి చూడలేని పరిస్థితి. అట్లాంటి టైంలో ఆమె నా జీవితాన్ని బట్టి విసుగు చెందిపోయి ఒక మాట అంది, ఒరే నువ్వు నా కడుపున చెడబుట్టావు, నీ 3 నెలల తమ్ముడు అనారోగ్యంతో చచ్చిపోయాడురా, నువ్వు నా కడుపున పుట్టక ముందు చచ్చిపోయినా బాగుండేది, ఎట్లా పుట్టావురా, ఎక్కడైనా పోయి సాగు బాగుంది. ఒక తల్లి యొక్క నోట నుండి కుమారుడు మరణాన్ని వినగలిగే పరిస్థితికి నేను నా తల్లిని తీసుకొని వచ్చా. అట్లాంటి తల్లి దగ్గరికి 22 ఏళ్ళ వయసులో వెళ్ళా. మా మమ్మీ అంటే చాలా ప్రేమ నాకు. పెళ్ళి 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా మమ్మీని పట్టుకొని ముద్దులాడేవాడిని. ఎందుకంటే మా మమ్మీ పడిన కష్టం, మా మమ్మీ చేసిన త్యాగం నాకు గుర్తుంది. మా డాడీ చనిపోయిన తర్వాత ఆమెను గట్టిగా అలా పట్టుకొని కౌగిలించుకొని కూర్చోబెట్టుకొని ఒక మాట చెప్పాను, మమ్మీ నీ కొడుకు రక్షింపబడ్డాడు, నీకు ఈ మాటలు అర్థమవుతాయో లేదో తెలియదు నాకు, మనం సిఎస్ఐ వాళ్ళం కదా, మనకు హల్లెలూయాలు చప్పట్లు కొట్టడాలు ఇవన్నీ తెలియవు, నీకు అర్థమవుతుందని అని చెప్పేది. మమ్మీ యువర్ సన్ ఇస్ సేవ్డ్, దేవుడు నన్ను రక్షించుకున్నాడు మమ్మీ అనగానే అప్పుడు ఒక చేత్తో పట్టుకొని శపించింటుండి తల్లి. ఈరోజు 2 చేతులు నా చెంపల పైన పెట్టి అలాగ పైకి ఎత్తి కన్నీరు కారుస్తానటువంటి మాట ఏంటో తెలుసా? ఒరే చిన్ని ఈరోజు వస్తుందని నాకు తెలుసురా. ఎందుకో తెలుసా? ఈ విధవరాలైనటువంటి తల్లి యొక్క ప్రార్థన నా యేసయ్య వింటాడని నాకు తెలుసు. నేను నమ్ముతున్నాను రా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, నీ తల్లిని నేను నమ్ముతున్నా. ఈ మాట ఇంకొకటి చెప్తున్నా చూసుకో అంది తల్లి.
ఆ రోజే నా తల్లి ఒక ప్రవక్తరాలు అయిపోయింది. ఏమన్నదో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నువ్వు రక్షింపబడ్డావని. తల్లిగా నేను చెప్తున్నా చూడు, నా బిడ్డ రక్షింపబడ్డం కాదురా, దేశ విదేశాలు తిరిగి రాజ్య సువార్తను ప్రకటిస్తాడు. దాని తర్వాతే నేను చచ్చిపోతాంది. 2014లో 44 దేశాలు తిరగడం తన కల్లారా చూసింది. దేవునికి స్తోత్రాలు చెల్లించింది. దేవుని పిలుపుని అందుకొని పరలోకానికి వెళ్ళిపోయింది. ఈరోజు ఒక అసాధ్యమైన జీవితం నీ ముందు ఇక్కడ నిలబడి ఉంది. అబ్రహాం లాగా తన జీవితం అంతా కూడా విగ్రహాల ద్వారా నిండినటువంటి అనుభవం. అలాంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకొని వచ్చి దేవుని యొక్క నీతిగా నన్ను చేసి, ఆయన యొక్క రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధునిగా చేసి, ఆయన యొక్క సేవకుడిగా ఆయన యొక్క సువార్తను వెళ్ళలేని ప్రదేశాలకు, జోయల్ నవీన్ బాబ్ బెంగళూరు స్టైల్గా ఏదో ఒక ఫోటో కూడా పెట్టారు కదా, అలాగ అనుకున్నారు. నా పరిచయం అది కాదు. అలాంటి ప్లేసెస్లో మాత్రమే కాదు, ట్రైబల్ ప్లేసెస్లో, విలేజెస్లో నెలకి 31 రోజులుంటే 22, 23 రోజులు, 24 రోజులు దేవుని యొక్క పరిచర్య. మధ్య మధ్యలో వెళ్తూ నా కుటుంబాన్ని దర్శించి నా బిడ్డల్ని చూసుకొని వెళ్ళడం. దిస్ ఇస్ మై మినిస్ట్రీ. ఎందుకో తెలుసా? దేవుడు నా జీవితంలో భిక్షం వేశాడు, ఇంకొక జీవితం అనే భిక్షాన్ని వేశాడు. బతుక్కోబోరా అని ఒక భిక్షాన్ని వేశాడు. అలాగ రోడ్ల దగ్గర, ఆ వీధుల దగ్గర నిలబడినప్పుడు, కార్లు వచ్చినప్పుడు అలాగ అద్దం తెరిచి ఒక 5 పైసలకైనా రూపాయికైనా వేస్తారు, అట్లా ఇచ్చాడు. ఈరోజు అయ్యగారు ఇంకొక మాట అన్నారు, చాలా మంచి మాట. చేపల విషయం ఏంటయ్యాది? వాళ్ళు పట్టి దాన్ని చంపుతారు, మనము చచ్చిన చేపల్ని బయటికి తీసి వాటికి జీవాన్ని ఇస్తాం. అలాగా మనుష్యులను పట్టే జారరుడుగా దేవుడు నన్ను చేశాడు. ఈరోజు ఇప్పుడు చచ్చిపోతే కూడా చెప్తున్నాను, అతిశయపడితే ప్రభువులోనే అతిశయించాలంటారు. అతిశయంతో, ప్రభువులోని అతిశయంతో ఇప్పుడు చచ్చిపోయినా ధైర్యంగా ఏం చెప్పగలను తెలుసా? పరలోకానికి వెళ్ళి, ప్రభువా నువ్వు నా జీవితంలో భిక్షంగా ఇచ్చిన ఈ రక్షణను బట్టి ఇదిగో నీ కొరకు నేను సంపాదించిన 1, 2 కాదు, లక్షలాది కోట్లాది ఆత్మలు ఇవిగో ప్రభువా అని చెప్పగల స్థానానికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. దీనికి అంతటిని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? బ్రతుకుటైతే క్రీస్తు కొరకే, చావైతే ఆయన శిష్యుల యొక్క చరిత్ర చదవండి. యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎలాగ చంపబడ్డారో. ఈరోజు ప్రతిరోజు వీరు వారి జీవితాల్లో చచ్చిపోతూ ఈ సేవ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈ చర్చిలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా బ్రతకాలని. హల్లెలూయా. మీ అందరికీ కూడా ఆత్మీయంగా పోషణ ఇవ్వాలని. ఈరోజు ఆ రూమ్ దాటి బయటికి వెళ్ళే లోపల నువ్వు బ్రతకవో గ్యారంటీ లేదు. దేవుని వాక్యం చెప్తుంది, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆ డాక్టర్ ఎవరైతే ప్రిస్క్రిప్షన్లు రాశాడో ఆయన వెళ్ళి కలిశాను. నేను అల్యూమిని జరిపించినప్పుడు, మా స్టూడెంట్స్ అల్యూమిని అప్పుడు వెళ్ళి కలిశాను. నన్ను అలా చూస్తూ ఉన్నాడు ఆయన. డాక్టర్ గారు గుర్తున్నానా అన్నాను. లేదయ్యా గుర్తు లేదని బాగా ఓల్డ్ అయిపోయాడు ఆయన. నేను అన్నాను, ఇన్ని సంవత్సరాల క్రితం నేను 22 వయసులో ఉన్నప్పుడు 3 monthsలో చచ్చిపోతాను రాసినటువంటి వ్యక్తిని నేనండి. అదేలాగా బతికావయ్యా నువ్వు అన్నాడు. నేను బతకలేదయ్యా, నా యేసయ్య నన్ను బతికించాడని చెప్పాను.